తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త గళాలు పెరుగుతూ ఉన్నాయి. సందర్భం దొరికినప్పుడల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కొండా సూర్యక వ్యవహారం, పార్టీకి ఎప్పుడు లాయల్ గా ఉండే చెన్నారెడ్డి కూడా కొన్ని విమర్శలు చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటి సార్, తెలంగాణ కాంగ్రెస్ లో కష్టకాలం ఉందా? అంటే ఖచ్చితంగా కష్టకాలమే. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్నా లోపల ఒప్పుకుంటారు, బహిరంగంగా ఒప్పుకోరు. కానీ రియాలిటీ ఏంటి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. అందులో మిగతా ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి టైం తొందరగా అసంతృప్తి పెరుగుతుంది. మిగతా వాళ్ళ మీద కొంచెం లేటుగా పెరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలపైన అసంతృప్తి పెరగడం అనేది చాలా సర్వసహజ పరిణామము, చాలా వేగంగా జరిగే పరిణామం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. అయితే అది అన్మేనేజబుల్ స్థాయికి లేదు, మేనేజబుల్ స్థాయిలో ఉంది. అందుకే మీరు గమనించండి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా మొదట్లో సర్వేలు బీఆర్ఎస్కు 10%, 12% ఆధిక్యత చూపెట్టింది. కానీ తర్వాత మేనేజ్ చేసుకోగలిగారు. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్లో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉండి సాధించిన లోకల్ బాడీ సక్సెస్ రేట్తో పోలిస్తే బీఆర్ఎస్ చాలా హయ్యర్ సక్సెస్ రేట్ సాధించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. ఇది మొదటిగా ఛాలెంజ్. అసంతృప్తి పెరగకుంటే నాయకులు కూడా ఈ స్థాయిలో రియాక్ట్ కారు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా చాలా కాన్షియస్ పీపుల్. మీకు పొలిటీషియన్ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు పల్స్ పట్టుకోవడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు, స్మెల్ చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు, దూరంగా ఉన్న ధ్వనుల్ని గమనించడంలో రాజకీయ నాయకులు మించిన వాళ్ళు లేరు, అసలు ఆకాశాన్ని చూసి వాతావరణాన్ని అంచనా వేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే పార్టీ పట్ల పూర్తి సానుకూలత ఉంటే ఎవ్వరూ నోరు విప్పరు. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది అని. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది అని గమనించారు కనుకనే వీళ్ళు గొంతులు వినిపించారు. కారణం ఏంటంటే ఒకవేళ పార్టీ చర్య తీసుకున్నా మాకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఒక 2 ఏళ్ళు ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తే మాకు ఆపర్చునిటీస్ ఉంటాయనే నమ్మకం కలుగుతుంది కనుకనే వాళ్ళు ఆ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. అందువల్ల రెండవ సమస్య ఏంటంటే కాంగ్రెస్లోని ఈ అంతర్గత కుమ్ములాటలు. ఇది మేనేజ్ చేస్తే మీకు జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. సో ఇది కూడా అంతే. కాంగ్రెస్ పార్టీని చర్యలు తీసుకుంటే ఒక బాధ, అది సంక్షోభం మరో రూపం దాల్చవచ్చు. చర్యలు తీసుకోకపోతే స్వేచ్ఛ పెరిగి ఎవరు పడతాళ్ళు గుడ్డలు, సబ్బలు, రాడ్లు, రప్పలు, కత్తులు, కటారాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనే వృక్షాన్ని తెగ నరకడానికి అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేయవచ్చు. అందువల్ల ఏం చేయాలో అర్థం కనపడుతుంది. ఇదైనా అదైనా డ్యామేజ్ కంపల్సరీ. సో అందువల్ల ఆల్రెడీ ఆ డ్యామేజ్ స్టార్ట్ అయింది. రెండవ డ్యామేజ్. మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పటివరకు ఏంటంటే ట్రయాంగులర్ పొలిటికల్ ఫైట్, ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్, ప్రతిపక్షం చీలి ఉండడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండేది. చాలా కాలం బీఆర్ఎస్ కూడా అదే అడ్వాంటేజ్గా ఉండేది. కానీ అప్పుడు కూడా బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల బీజేపీ వెనక్కి తగ్గడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయి కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు కూడా సరిగ్గా మళ్ళీ అదే బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల బలపడలేకపోతుంది. స్వయంకృతాపరాధాల వల్ల బలపడలేకపోవడం కూడా కాంగ్రెస్ ఛాలెంజ్. ఎందుకంటే అపోజిషన్ ఓటు బీఆర్ఎస్ వెనకాల కన్సాలిడేట్ అవుతా ఉంటుంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే బీజేపీ ఉంటే ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే అపోజిషన్ ఓటు కన్సాలిడేట్ చేసుకుంటుందో ఆ ఛాలెంజ్ మరింత ఫార్మిడబుల్గా మారిపోతుంది. నాలుగవది బీఆర్ఎస్ దూకుడు. వాస్తవంగా బీఆర్ఎస్ చావు దెబ్బ తిన్నది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత ఘోరంగా దెబ్బతిన్నది. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వరుస సంక్షోభాలతో కవిత లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. చావు దెబ్బలు తిన్నా కూడా తిరిగి నిలబడి తన సర్వైవల్ ఇన్స్టింక్ట్ చూపెట్టుకుంది. అంటే చాలా సమర్థవంతంగా అపోజిషన్ పాత్ర నిర్వహించగలుగుతుంది. అది బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఒక మేజర్ అడ్వాంటేజ్. అందువల్ల ఆ 4వ ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్కి ఒక ఛాలెంజ్గా మారిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేయాలి? ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోనైతే ఇప్పుడు కర్ణాటకలో ఈ సమస్యలు పరిష్కరించడానికి వెంటనే ముఖ్యమంత్రిని మార్చగలిగారు. కానీ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం బలంగా ఉండొచ్చు, కానీ ఆ వ్యతిరేక వర్గం యునైటెడ్గా లేదు. పలానా నాయకుని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యం చేసుకొని ముందుకు పోతుంది,
కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పేటట్టు ఉందా ఎక్కడన్నా? పోనీ ఎవరు పలానా వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తే అని. అది అక్కడ ఎక్కడా వాతావరణం కనబడతలేదు. విత్ ఇన్ ద పార్టీ కనబడతలేదు, విత్ ఇన్ ద పీపుల్ కూడా కనబడతలేదు. మీకు అక్కడ కర్ణాటకలో ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ శివకుమార్ ఒక బలమైన నాయకుడు, ప్రజల్లో కూడా శివకుమార్ బలమైన నాయకుడు. ఇక్కడ విత్ ఇన్ ద పార్టీ కానీ విత్ ఇన్ ద కాంగ్రెస్ ఓటర్ బేస్లో కానీ రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకోని పెడితే ఇది బెటర్ అనేటువంటి పరిస్థితి లేదు. అది రేవంత్ రెడ్డి కలిసి వస్తున్న అంశం. అలా అది అర్థం చేసుకుని మిగతా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ముఖ్యమంత్రి కావడం మీద డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అందువల్ల ఈ అంతర్గతంగా పార్టీ అనైక్యంగా ఉంటే మీకు సమర్థవంతంగా రాజకీయాలను నడపలేరు, ప్రత్యర్థులను ఎదుర్కోలేరు కదా. అందువల్ల మీకు ఇదొక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజెస్ ఇవి.